సికింద్రాబాద్ జవహర్ నగర్లో గత నెలలో జరిగినటువంటి దోపిడీ కేసులో నేపాల్కు చెందిన నిందితుల ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. సెంచరీ హౌస్లో నివసిస్తున్న సీనియర్స్ సిటిజన్స్ ఇంట్లో పనివాళ్లుగా చేరిన నేపాలీ ముఠా నమ్మించి మోసం చేసినట్లు మల్కాజ్గిరి సిపి సుమతి తెలిపారు. ప్రధాన నిందితురాలు మీనా, ఆమె భర్త, మరో 7గురు కలిసి 60 తులాల బంగారం, 15 కేజీల వెండి వస్తువులు దోచుకెళ్లినట్లు తెలిపారు. వెంటనే 6 టీంలను రంగంలోకి దించి నిందితులను నేపాల్ బార్డర్లో పట్టుకున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో కాలనీలో భద్రత కోసం మీ సురక్ష పేరుతో సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు మల్కాజ్గిరి పోలీసులు తెలిపారు. ఇంట్లో పనిచేసే పని మనుషులు, డ్రైవర్లు, వాచ్మ్యాన్ల యొక్క వివరాలను తప్పనిసరిగా పోలీసులకు సమర్పించాలని సిపి సుమతి సూచించారు. నేపాలీ గ్యాంగ్ తో అంటే పనిచేసే వాళ్ళ మూటాతో ఒక 2 సీనియర్ సిటిజన్స్ కపుల్ పైన వారి ఇంట్లో డెకాయిటీ జరిగింది. ఆ డెకాయిటీలో దాదాపుగా మురళీమోహన్ తర్వాత తన వైఫ్, వీరు ఇంటర్నేషనల్ ఆర్బిట్రేటర్ గా పనిచేస్తారు. వీళ్ళు గోల్ఫ్ ఎన్క్లేవ్, మోహన్స్ గోల్ఫ్ ఎన్క్లేవ్ అనే ఒక హౌకూర్ లిమిట్స్ లో నివసిస్తారు. వీరిద్దరూ సీనియర్ కపుల్ ఇంట్లోనే ఉంటారు. ఆవిడ డాక్టర్ గా పనిచేస్తారు, సీనియర్ పెథాలజిస్ట్. అయితే వీరు సీనియర్ కపుల్ అని ఎరిగి వీరి నిస్సహాయతను వాళ్లకు తెలుసుకొని ఈ రోజు మనము అరెస్ట్ చేయబడ్డ మీనా అలియాస్ మమత, తర్వాత ఆమె భర్త రాజేష్, ఇద్దరిని పని వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళ ఇంట్లో పెట్టడం జరుగుతుంది. ఎవరినైతే తీసుకొని వచ్చిండ్రో సబీనా తర్వాత బిస్వాల్, వీళ్ళని మనం ఆల్రెడీ అరెస్ట్ చేసి ఉన్నాం.